హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఒక టేస్టీ స్నాక్ ఐటమ్ అండి. నిజంగా ఇలా కానీ మీరు చేసి పెట్టారు అంటే ప్లేట్లో ఒక చిన్న ముక్క కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు. అంత రుచిగా ఉంటుందండి. ఆలుతో ఆమ్లెట్ భలే రుచిగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే మనం నైట్ డిన్నర్లో కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత మంచి రెసిపీని ఇప్పుడు మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఫస్ట్ ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక పెద్ద సైజు ఆలూని పొట్టు తీసేసుకొని శుభ్రంగా కడిగేసి నేను వీడియోలో చూపించిన విధంగా సన్నగా పొడవుగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. బారుగా కట్ చేసుకోవాలి ఆలు ముక్కలు అనేటివి. ఆలు ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాక దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకున్నాక ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసేసుకోండి. ఇందులో మనం కారం యూజ్ చేయము, ఓన్లీ మిరియాల పొడి పచ్చిమిర్చితోనే ఘాటుగా చాలా బాగుంటుంది. మిరియాల పొడి కూడా వేసేసుకున్నాక రుచికి సరిపడినంత సాల్టు, ఒక పావు టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా కూడా వేసేసుకోవాలి. ఇందులో వచ్చేసి ఇంక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోండి. మనం వేసుకున్న ఉప్పు, పసుపు, మిరియాల పొడి ఇవన్నీ చక్కగా ఆలు ఉల్లిపాయ ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. కార్న్ఫ్లోర్ కూడా వేసుకున్నాం కదా, ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే సరిపోతుంది. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో ఒక చిన్న గ్లాస్ కంటే తక్కువగానే వాటర్ యాడ్ చేసుకోండి. ఒక చిన్న గ్లాస్లో హాఫ్ వరకు తీసుకొని వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇంక ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఎగ్స్ని అయితే పగలగొట్టుకొని వేసేసుకోవాలండి. మీరు కావాలి అనుకుంటే 3 ఎగ్స్ వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను తీసుకున్న ఆలు క్వాంటిటీకి అయితే ఒక 2 ఎగ్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. 2 ఎగ్స్ పగలగొట్టుకొని వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఆలు ముక్కలకి ఎగ్ అంతా పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైతే మనల్ని ఏమైనా కావాలి అని అడిగినప్పుడు వెంటనే ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇదంతా కలుపుకున్నాక స్టవ్ పైన ఇప్పుడు ఒక పెనం పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్న ఆలు ఎగ్ బ్యాటర్ ఉంది కదా, అదంతా మొత్తంగా వేసేసుకోవాలి. కొంచెం లావుగానే వస్తుందండి, చక్కగా తినేటప్పుడు చాలా బాగుంటుంది. పొంగుతూ ఫ్లఫీగా భలే రుచిగా ఉంటుందండి. ఆమ్లెట్ మటుకు మనకి ఆలుతో చేసుకుంటున్నాం కదా. ఇందులో మళ్ళీ మిరియాల పొడి కూడా వేసుకున్నాం కదా, ఘాటుగా చాలా బాగుంటుంది టేస్ట్ మటుకు. ఇలా ఇదంతా వేసేసుకొని చిన్న మంట మీద మూత పెట్టి ఒక 3 నిమిషాలైనా కాల్చుకోవాలి. ఇక్కడైతే మనకి కుక్ అయిందండి. ఒక పక్క అయితే కాలింది. చిన్న మంట మీద కుక్ చేసుకుంటే మనకు ఆలు ముక్కలు కూడా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. ఒక పక్క కాలాక ఇప్పుడు దీన్ని స్లోగా రిటర్న్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి చిన్న మంట మీద మళ్ళీ ఒక 2 నుంచి 3 నిమిషాలైనా కుక్ చేసుకోవాలి. మనకి ఆలు ముక్కలు అనేటివి ఫ్రై అవుతాయండి. తినేటప్పుడు అవి క్రిస్పీగా చాలా బాగా అనిపిస్తాయి. తప్పకుండా అయితే ఈ రెసిపీని ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ మనం వేసుకున్న ఆలు ఆమ్లెట్ అనేది 2 వైపులా మంచి కలర్ అనేది రావాలి. ఇక్కడ 2 వైపులా మంచి కలర్ అనేది వచ్చేసిందండి. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకా ఇలా 2 వైపులా కాచుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక్కడ ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందామండి. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా అప్పటికప్పుడు ఏమైనా తినాలి అనుకుంటే కనుక ఇలా ఆలుతోనైతే ఆమ్లెట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగా నచ్చుతుంది. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని ఇంకా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసేసి పిల్లలకైతే టమాటా సాస్తో సర్వ్ చేసి ఇవ్వండి. లొట్టలు వేసుకొని మరీ తింటారు. ఇలా మనం పెట్టామో లేదో అలా ప్లేట్ అయితే ఖాళీ చేస్తారండి. అంత రుచిగా ఉంటుంది మనకు ఆలుతో ఆమ్లెట్ అనేది. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.